यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం 97, 98 కూడా అయ్యాయి. 99వ శ్లోకంలోకి వచ్చాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. సౌందర్యలహరి అధ్యయనం, అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. సార్థక నామధేయంగా అద్వైతం అన్నందుకు అద్వైతంగానే ఈ స్తోత్ర రాజాన్ని అర్థం చేసుకున్నాం. 98 ముగిశాయి. ఈనాడు 99, రేపు 100వ శ్లోకం. అద్భుతమైన విశేషాలు జాగ్రత్తగా చూద్దాం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపితపశుపాశౌ వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. రసయతి రసం త్వద్భజనవాన్. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపితపశుపాశౌ వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. రసయతి రసం త్వద్భజనవాన్. త్వద్భజనవాన్ నిన్నే తన స్వరూప ఆత్మగా తెలిసినవాడు. భజనవాన్ అంటే పూజించిన వాడని కాదు. ఆ పరతత్వమే ఆత్మ, అహం బ్రహ్మాస్మి అని గ్రహించినవాడు. పరానందాభిఖ్యం, పరానందము, పరమానందము అనే పేరు కలిగినటువంటి రసం రసయతి, ఆ రసాన్ని ఆస్వాదిస్తాడు. రసం అంటే బ్రహ్మ, బ్రహ్మభావాన్ని పొందుతాడు, ఆస్వాదిస్తాడు. రసాన్ని అంటే రసాన్ని త్రాగుతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ రసాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, బ్రహ్మాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఇదొక్కటే చాలు. ఈ ఒక్క లైనే మొత్తం ఈ స్తోత్రం అంతటికి మకుటాయమానమైన లైన్. పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా
చిరంజీవన్నేవ क्षपितपशुपाशौ यतिकरः పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. సౌందర్యలహరి 99వ శ్లోకం. అద్వైత వేదాంత దర్శనం. శ్రీ ఆది శంకరాచార్యుల భక్తి మరియు జ్ఞాన మార్గాల అద్భుత సమ్మేళనం. కవిత్వపు తెరలను తొలగించి జీవన్ముక్తి రహస్యాన్ని ఆస్వాదిద్దాం. ఇంతకుముందు 98 సార్లు చేసినట్లే 99 సార్లు. సరస్వత్యా లక్ష్మ్యా వీథిహరి సపత్నః విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్యేవ జీవన్నేవ क्षपितपशुपाशव्यतिकरः परानन्दाभिख्यं रसयति रसं त्वत्भजनवान् रसयति रसं त्वत्भजनवान् त्वद्भजनवान्. ఆత్మనిష్టలోనున్నటువంటి జ్ఞాని ఆ తీవ్రమైనటువంటి ముముక్షు సాధనతో సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్న విహరతే. సరస్వతి ఉండడం వలన లక్ష్మి ఉండడం, సరస్వతితో కూడినవాడై లక్ష్మితో కూడినవాడై బ్రహ్మ హరి వాళ్ళిద్దరకు సపత్న సాటి వస్తున్నవాడుగా విహరతే విహరిస్తున్నాడు. రమ్యేణ వపుషా చక్కని బ్రహ్మవర్చస్సుతో రతేః పాతివ్రత్యం శిథిలయతి. రతీదేవి భర్త అయినటువంటి మన్మథుని మించినటువంటి బ్రహ్మవర్చస్సుతో ఉన్నాడు. క్షపిత పశుపాశౌ యతికరః. పశుపాశము, పశువుని పాశంతో కడతారు. మనము పశువులము, మనకు ఆశాపాశములు అనేకములు గలవు. ఈ కర్మబంధనాలు ఉన్నాయి, అవన్నీ పాశములు. ఆ పాశములు క్షపిత అంటే జారిపోయినా, ఛేదింపబడిన, చెదిరిపోయినటువంటి పశుపాశ వ్యతికర. పశుపాశములు జారిపోయిన వాడు అవుతాడు అంటే కర్మబంధనాలను తొలగించుకున్నవాడవుతాడు. చిరం చాలా కాలము జీవన్నేవా జీవించి ఉన్నప్పుడే, విదేహముక్తి కాదు, జీవించి ఉన్నప్పుడే పరానందాభిఖ్యం పరానందము అనే పేరు కలిగినటువంటి రసం బ్రహ్మభావాన్ని రసయతి పొందుతాడు. లక్ష్మి సరస్వతి అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవేరుల యొక్క అనుజ్ఞ, కృప, దయ బాగా పొందాడు. బ్రహ్మవర్చస్సును కూడా వచ్చింది. దేహభావం పూర్తిగా తొలగిపోయింది. బ్రతికి ఉన్నప్పుడే జీవన్ముక్తుడవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్న విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశౌ యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ రసయతి రసం త్వద్భజనవాన్ రసయతి రసం త్వద్భజనవాన్. మీరు కూడా కళ్ళు మూసుకొని పరానంద అనే పేరు కలిగినటువంటి ఆ పరమానంద రసమును, బ్రహ్మభావమును రసించండి, ఆస్వాదించండి.
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. సాధారణంగా చూస్తే ఈ శ్లోకం ఒక అత్యంతమైన గొప్ప అతిశయోక్తి అలంకారంలా ఉంది. సరస్వతిని బ్రహ్మని కూడా తన తన వశంలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి విష్ణువు శ్రీహరి కంటే అతీతమైనటువంటి వాడు అవుతాడు, వాళ్ళకి సమానుడు అవుతాడు, వాళ్ళతో పోటీ వస్తాడు అన్నట్టుగా రాసి ఉంది. సాధకుడు బ్రహ్మ విష్ణు మన్మథులకు ఈర్ష్య కలిగించేలా విహరిస్తాడని స్థూలంగా అర్థం చెప్తోంది. మరి తాత్వికంగా వేదాంత దృష్టితో ఏమై ఉంటుంది? అద్వైత సిద్ధాంతాన్ని 85 శ్లోకాలలో ఇంత లోతుగా మనకు బోధించినటువంటి శంకరులు దేవుళ్ళ మధ్య పోటీని ప్రస్తావిస్తారా? దేవునితో నీవు సమానం అవుతావని చెప్తారా? లేదు. ఇది బాహ్యమైనటువంటి స్థుతి కాదు, కానే కాదు. ఇది సాధకుని ఆంతరంగిక పరిణామానికి, పరిణామ క్రమానికి, సగుణ భక్తి నుండి నిర్గుణ జ్ఞానానికి జరిగేటటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం. కాని ప్రయాణమే దేని సంకేతం. ఇక్కడే ప్రయాణము లేదు. ఆ ప్రయాణము మానసికమైనటువంటి మార్పిడి, ఆ ట్రాన్స్ఫర్మేషన్, అదే దీని యొక్క అద్భుతమైన సంకేతము, సందేశం. ఇది భక్తి పారవశ్యమా, శంకరుల భక్తి పారవశ్యమా, లేక మనకు ఆయన బోధించదలుచుకున్న వేదాంత రహస్యము? ఆలోచించండి. రసయతి రసం త్వద్భజనవాన్. త్వద్భజనవాన్, నిన్ను అనన్య భావంతో సేవించి నీవే తాననేటటువంటి నిధిధ్యాసనాపరుడు. సరస్వత్యా లక్ష్మ్యా, సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవిలతో, తృతీయ విభక్తి, సరస్వత్యా లక్ష్మ్యా, వాళ్ళతో కలిసి ఉన్నవాడై, అంటే వారి అనుగ్రహం పొందినవాడై, విధి హరి సపత్న, విధి బ్రహ్మదేవుడు, హరి మహావిష్ణువు, వాడికి సపత్నుడు. సపత్న అంటే సమానమైనటువంటి వైభవం కల, సమాన వైభవము కలిగినది, సాటివాడై. సపత్ని, సవతి వింటూనే ఉంటూ ఉంటారు. సపత్ని అంటే సమానమైనటువంటి హోదా కలిగినటువంటి పతి, పత్ని, భార్య, సపత్ని లేక సవతి అంటున్నారు. సపత్న సమాన వైభవం కలిగిన వాడై, వాటికి సాటి లేని వాడై, వారిని మించిన వాడై, విహరతే సంచరిస్తాడు, విహరిస్తాడు. ఎలాగా? ఈ లక్ష్మీదేవి, సరస్వతీదేవి అనుగ్రహం పూర్తిగా ఉన్నది. అందుచేత రమ్యేణ వపుష, శోభాయమానమైనటువంటి దేహంతో. వపుష అంటే దేహంతో. దేహం శోభాయమానం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే ఆ దేహము బ్రహ్మవర్చస్సును కలిగి శోభాయమానం అవుతుంది. తన దివ్యమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో రతేహి పాతివ్రత్యం శిథిలయతి. అబ్బా, ఈయన ఎంత వర్చస్సు కలిగి ఉన్నాడు అని రతీదేవికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రతీదేవి యొక్క అనన్య పాతివ్రత్యాన్ని కూడా శిథిలయతి, చలింపచేస్తుంది. అంటే ఆధ్యాత్మిక తేజస్సుతో లోకోత్తరమైనటువంటి ఆత్మ సౌందర్యవంతుడవుతాడు. శారీరక సౌందర్యం సంగతి మనకు తెలిసినదే కదా. 3 నాళ్ళ ముచ్చట. పూకు మల్లే ఒళ్ళు 3 నాళ్ళ కది త్రుళ్ళు. ఇదేముందండి ఆ శరీర సౌందర్యం? ఆత్మతీర్థం పరం తీర్థం, ఆత్మ సౌందర్యం పరం సౌందర్యం, ఆత్మదేవో పరోదేవ. చిరం, ఈ కాలంలో, ఈ లోకంలో చిరకాలము, జీవన్ ఏవా, జీవించి ఉంటున్నప్పుడే, అంటే రైట్ నౌ అండ్ హియర్, క్షపిత పశుపాశ వ్యతికర, నశింపజేయబడినటువంటి పశుత్వము. ఆ పశుత్వము అనే దేనివల్ల పశుత్వం వచ్చింది? పాశముల చేత కడితే పశువు. ఏమిటా పాశములు? అజ్ఞాన బంధాలు. జీవత్వం అనే అజ్ఞాన బంధాల చేత కట్టబడినటువంటి పశుత్వాన్ని క్షపిత, రాహిత్యం చేసుకున్నటువంటి, క్షపిత వ్యతికర,
ఒకటి చెదిరిపోయి ఆ పాశాలని కట్లు విడిపోయాయి. వ్యతికర దాటేశాడు. చిరంజీవన్ని బ్రతికి ఉండగానే ఈ లోకంలో ఇహలోకంలో ఇప్పుడు ఇక్కడ పరానందాభిఖ్యం, పరానందం అనే పేరు కలిగినటువంటి అంటే పరమానందాన్ని, రసం, ఆ బ్రహ్మానంద రసస్వరూపాన్ని రసయతి ఆస్వాదిస్తాడు, అనుమోదిస్తాడు, దానిలోనే మునిగి తేలుతాడు, దాంట్లో లీనమైపోతాడు, బ్రహ్మ అయిపోతాడు, ఆత్మ అయిపోతాడు. ఆత్మవిత్ ఆత్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి, అయమాత్మ బ్రహ్మ. త్వద్భజనవాన్ రసయతి రసం, రసయతి రసం త్వద్భజనవాన్. శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్య లహరి కేవలం ఒక స్తోత్రమే కాదు, ఉపాసనా జ్ఞాన మార్గాల క్రమ సమ్మేళనం, నాట్ సముచ్చయం, క్రమ సమ్మేళనం. 99వ శ్లోకం సాధకుడికి ఆధ్యాత్మిక పరిపాక అద్వైత స్థితిని అత్యంత రమణీయంగా ఆవిష్కరిస్తుంది. సాధకుడు పొందే ఐశ్వర్యం, సౌందర్యం, అంతిమంగా లభించే జీవన్ముక్తిని వివరిస్తోంది. ఏమి ఐశ్వర్యము? విద్యా ఐశ్వర్యం, సరస్వతి. సౌందర్యము, ఏమి సౌందర్యము? లక్ష్మీదేవి కరుణ. ఏమి ఏమి ఐశ్వర్యము? లక్ష్మీదేవి కరుణ. ఏమి సౌందర్యము? రతీదేవి యొక్క కరుణ. 99వ శ్లోకం ఈ మహావాక్యాన్ని పరిసమాప్తి వంటిది. 97వ శ్లోకంలో అమ్మవారి తత్వం తురీయమని బోధించారు. తురీయ కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. 98వ శ్లోకంలో పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణయజన జలం అంటూ ఆ జ్ఞానతీర్థం గురించి చర్చించారు. 99వ శ్లోకంలో చిరంజీవన్నేవ, జీవించి ఉండగానే తద్భజనవాన్ రసయతి రసం, ఆ పరమానందాన్ని ఆస్వాదిస్తాడు. రసయతి రసం అంటే ఏదో రసం తాగుతాడని కాదు, మామిడి పండు రసమో లేక చింతపండుతో చేసిన చారు రసమో తాగుతాడని కాదు. రసం అంటే రసోవై సహా పరబ్రహ్మమే. ఆ రసాన్ని అనుభవిస్తాడు. పరమానంద భావాన్ని, పరమానందం అనే రూపంలో ఉన్న బ్రహ్మభావాన్ని ఆస్వాదిస్తాడు, అనుమోదిస్తాడు, పొందుతాడు. ఎవడు ఎవడు తద్భజనవాన్, ఎవడు నీవు తప్ప మరేది లేదని తెలుసుకుంటాడో వాడే అని అర్థం. ఓకే, స్థూలమైన అర్థం ఏమిటి? విధిహరి సపత్న అన్నారు. బ్రహ్మ విష్ణువులకు పోటీదారుడుగా ఉంటాడు, సరస్వతి లక్ష్మీదేవులతో విహరిస్తూ ఉంటాడు. దాని అర్థం ఏమిటి? పరిపూర్ణమైన వేదాంత జ్ఞానమే వేద సరస్వతి, వేదమాత. ఆమె ఆయన దగ్గరే ఉన్నది. లేకపోతే ఈయన ఆమె దగ్గర ఉన్నాడు. దేవీ సంపదను పొందుతాడు, దైవీ సంపదను. దైవీ సంపద విమోక్షాయ, దైవీ సంపద మోక్షాన్ని కలిగిస్తుంది. ఏమిటి సంపద? ఐశ్వర్యం అంటే ఏమిటి? క్షమాది షట్క సంపత్తి అన్నారు. సమాధి షట్కము 6 కూడా సంపద, సంపత్తి. దానిని కలిగి ఉంటాడు. అంటే లక్ష్మిని తనలో ఇముడ్చుకుంటాడు, లేక ఆయనే లక్ష్మి యొక్క అనుగ్రహంలోకి పోతాడు అని అర్థం. రతేహి పాతివ్రత్యం శిథిలయతి, మన్మధుని భార్య అయిన రతీదేవి పాతివ్రత్యాన్ని తన సౌందర్యంతో ఒక ఊపేస్తాడు, కదిలించేస్తాడు. శిథిలయతి అన్నారు. స్థూలంగా దాదాదని అర్థము. బ్రహ్మజ్ఞానం వలన కలిగే అలౌకిక తేజస్సు, బ్రహ్మ తేజస్సు. ముందు భౌతికమైనటువంటి కామవాంఛలు దీని ముందు పూర్తిగా నశించిపోతాయి. బ్రహ్మవర్చస్సు, బ్రహ్మ తేజస్సు అని అర్థం. క్షపిత పశుపాస వ్యతికర, పశువును బంధించే తాడును పాశం అంటారు. పాశంతో కట్టబడింది కాబట్టి పశువు. మనం కూడా ఈ జీవులందరూ పశువులను వర్ణిస్తారు. పశువులను ఎందుకు? వీళ్ళు పాశాల చేత కట్టబడ్డారు. అవి కనబడుతున్న త్రాళ్ళు పశువులకు కట్టివి ఎలా తెంపుకోవచ్చు. ఇవి కనబడని త్రాళ్ళు, వీటిని తెంపుకోవడం చాలా కష్టం. అవిద్య, కామ, కర్మ, ఫల, బీజ, వాసన, జన్మ. ఏమిటి పాశాలు? అవిద్య, అవిద్య నుంచి కామం, కామం నుంచి కర్మ, కర్మము నుంచి ఫలము, ఫలము నుంచి బీజము, బీజం నుంచి వాసన, వాసన నుంచి జన్మ.
అవిద్యా కామ కర్మ ఫల బీజ వాసన ఇత్యాదులను ఛేదించి ముక్తి మార్గంలో పయనిస్తాడు. పరానంద అభిఖ్యం. నీ భజన చేస్తూ ఆనందం అంటే అమ్మా 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 శ్రీమాత శ్రీమాత భజన ఆనందంగా అలా తల ఊపుతూ ఉంటాడు అని కాదు అర్థం అక్కడ. జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని గ్రహించి బ్రహ్మానందాన్ని అనుభవించే జీవన్ముక్త స్థితి అని అర్థం. ఇదే రసయతి రసం త్వద్భజనవాన్, రసయతి రసం త్వద్భజనవాన్. శ్లోకంలో ప్రతి సెకండ్లో ఆ రసయతి రసం త్వద్భజనవాన్ వదలకూడదు. ఓకే. ఓ పరాశక్తి తల్లి, నిన్ను ఉపాసించే ధన్యుడు వాక్కుకు అధిదేవత అయినటువంటి సరస్వతి, సంపదలకు అధిదేవి అయినటువంటి లక్ష్మిల అనుగ్రహాన్ని పొందుతాడు. అతడు వైభవంలో బ్రహ్మ విష్ణువులకు సాటిగా నిలుస్తాడు. అతని నుండి ప్రసరించే దివ్య ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సు రతీదేవిని సైతం సమ్మోహితురాలను చేయగలిగే అంత మనోహరంగా ఉంటుంది. అంతిమంగా అవిద్య అనే బంధాల నుండి విముక్తుడై ఈ దేహంతో ఉండగానే దేహభావము లేనివాడై, తాదాత్మ్యం పోయినవాడై, జీవన్ముక్తుడై సర్వోత్కృష్టమైనటువంటి పరమానంద రసాన్ని అనుభవిస్తాడు. ఇది ఫలశ్రుతి శ్లోకం. 97, 98 శ్లోకాలు సాధనా మార్గాలు. ఆ రసయతి రసం త్వద్భజనవాన్ అనే స్థితిని అందుకోవడానికి కావలసినటువంటి మార్గాలు. 99వ శ్లోకం ఆ సాధన యొక్క అంతిమ ఫలం. అమ్మవారిని భజించడం అంటే ఒక దేవతగా పూజించడం కాదు. దీపాలు, ధూపాలు, పూజలు, ఆరాధనలు, ఊరేగింపులు, నామ సంకీర్తనలు, జపతపాదులు మంచివే, కానీ అక్కడతో కాదు. మనలోనున్న పశుభావాన్ని తీసివేసి పరభావాన్ని నింపుకోవాలి. ఆ నింపుకోవడమే క్షపిత పశుపాశ వ్యతికర అన్నారు. అప్పుడు ఏమిటవుతుంది? జీవన్యేవా, జీవించి ఉండగానే పరమానందం రసయతి, పరమానందాభిఖ్యం పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. తే జీవన్ముక్తి. సాధకుని ఆధ్యాత్మిక ఆరోహణ క్రమము 4 పాదాలు. ఈ శ్లోకంలో 4 సోపానాలు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే అనడంలో జ్ఞాన వైరాగ్య ప్రాప్తి. వైరాగ్యం ఎలా వచ్చిందండి? వైరాగ్య లక్ష్మి. సమాధి షట్క సంపత్తియే లక్ష్మి. వైరాగ్యం. జ్ఞానము సరస్వతి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అంటూ అన్నపూర్ణాష్టకంలో ఆయనే కీర్తించారు. జ్ఞానము వైరాగ్యం అనే సంపద. జ్ఞాన వైరాగ్యాలు సరస్వత్యా లక్ష్మి విధిహరి సపత్న విహరతే. బాహ్య సంపదల నుండి అంతరమైనటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని వైపు వెళ్ళాడు. రతేహి పాతివ్రత్యం శిథిలయతి. శారీరక భౌతిక ఆకర్షణలను అధిగమించినటువంటి బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఉన్నాడు. అంటే కామాతీతంగా ఉన్నాడు. నిష్కామి అయ్యాడు. కామజయం చేశాడు. కాముని ఓడించాడు. అవిద్య నాశనం అంటే ఏమిటి? క్షపిత పశుపాశ వ్యతికర. ప్రకృతి గుణాలు సత్వరజస్తమో గుణాలు, ఇవే బంధనాలు. ఈ బంధనాల నుండి విముక్తి అయ్యాడు. ఇవే పాశాలు, అవిద్యా పాశాలు. అవిద్య కామ కర్మ ఫల బీజ వాసన రూప అనుభవాలు, లోకాలు. వాటి నుంచి బయటకు వచ్చాడు. ఏమిటైంది? పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. పరమానంద స్థితిలో నిరంతరం రమించటం. అదే జీవన్ముక్తి. 4 పాదాలు, 4 స్టెప్స్గా చెప్పారు. త్వద్భజనవాన్ అంటే కేవలం పూజాధికాలు చేసే భక్తుడిని వర్ణించటం లేదు. ఆ తల్లియే తానని నిధిధ్యాసనతో అనుభవం పొందినటువంటి జ్ఞాని, స్థితప్రజ్ఞుడు, అనన్యభావము, ఐడెంటిటీ విత్ ద డివైన్. సోహం, ఆమెయే నేను, శివోహం, సోహం అనే భావనతో అమ్మవారి ఏకత్వాన్ని పొందినటువంటి స్థితి. భగవద్గీతలో
9వ అధ్యాయంలో 22 పెండెంట్ శ్లోకంలో ఏం చెప్పారు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్య చింతతో ఏ జనుడు నన్ను చక్కగా చేరుకుంటాడో, పర్యుపాసతే అంటే భజనవాన్. ఆ స్థాయి భజనవాన్ అంటే ఇక్కడ సాధకుని వ్యక్తిత్వము చైతన్యం యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ లయమైపోయింది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. హరి విధిహరి సపత్న అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేవి త్రిగుణ రూపాలు. ఆ త్రిగుణములను దాటినటువంటి స్థితి. సాటి అంటే కేవలం అధికారంలో సమానత్వం కాదు, గుణాతీతమైన స్థితి. కైర్లింగై ఏతాన్ త్రీన్ గుణాన్ అతీతాన్ భవతి ప్రభో. 3 గుణాలను దాటినవాడు ఎలా ఉంటాడు అని ఆయన అడిగారు. గుణాతీత స్థితి ఎలా ఉంటుందో ఇదిగో ఇలా ఉంటుంది. సాధకుడు త్రిగుణాలను సత్వరజస్తమో గుణాలను దాటినప్పుడు సృష్టి స్థితి కారకులైనటువంటి ఆ దేవతల స్థాయిని మించి ఎదుగుతాడు. అంటే ఆధ్యాత్మిక పరిపాకత, పరిపక్వత. పక్వం అంటే పండడం, పరిపక్వం అంటే పూర్తిగా పండడం. ఏమిటి? ఆధ్యాత్మిక సాధన పూర్తిగా పండైంది, పండయి ఆ ఫలితం లభించింది. అదే ఏమిటి? రసయతి రసం త్వద్భజనవాన్. తద్భజనవాన్ నిన్ను భజించేవాడు బ్రహ్మ విష్ణువులకు సమానుడై సరస్వతి లక్ష్ములతో మోదిస్తాడు, విహరిస్తాడు. సరస్వతి అమ్మ జ్ఞానలక్ష్మి, లక్ష్మీ అమ్మ వైరాగ్యలక్ష్మి, వీళ్ళిద్దరూ వారి సొంతం అయిపోతారు. ఐహిక ఆముష్మిక అవాంతర ఫలాలు ఇవి ఇక్కడతో అయిపోయిందా? అవలేదు. ఇవి అవాంతర ఫలాలు. ఇవి దాటితే అద్వైత విశ్లేషణ. భౌతికమైన సంపద గురించి చెప్పడం లేదు. సాధకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు అతనికి జ్ఞానశక్తి అంటే సరస్వతి, వైరాగ్య శక్తి, ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మి, సాధన షట్క సంపత్తి అన్నారు. అందుకే సహజంగా లభిస్తాయి. అతను ప్రకృతికి దాసుడు కాక ప్రకృతినే శాసించే స్థితిలోనికి వస్తాడు. ఇది కూడా అవాంతర ఫలమే. తరువాత ఏమిటవుతుంది? బ్రహ్మ విష్ణువుల వంటి పదవులు కూడా తృణప్రాయమవుతుంది. బ్రహ్మలోకం తృణీకృత్యా. బ్రహ్మలోకం ఇస్తానన్న గడ్డిపరచుతో సమానం. విధి హరి సపత్న. బ్రహ్మ విష్ణువులకు సాటి, దీటు, పోటీ అంటే సకల దైవీ శక్తులు త్రిమూర్తులు అమ్మ యొక్క స్వరూపమే కదా. ఆ త్రిమూర్తుల దేవేరులు అమ్మ యొక్క స్వరూపమే కదా. అయోయో యాం యాం తనుం భక్త్యా శ్రద్ధయార్చితుమిచ్చసి తస్య తస్యాచలాం శ్రద్ధాం మామేవ విదధామి. నేనే ఇస్తాను. తానే పరతత్వమైనప్పుడు ఇక ఇతర దేవతల గురించి చెప్పేదేముంది? వాళ్ళు ఈయన దగ్గరే ఉన్నారు, ఈయన వారి దగ్గరే ఉన్నారు, వారి అనుగ్రహంలో ఉన్నారు అని వేరే చెప్పనక్కరలేదు. కైముతకి న్యాయం. కిముత ఇతర దేవతల గురించి చెప్పడం చెప్పేది ఏముంది? కిముత ప్రథమ పాదం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞాన వైరాగ్య సంపదలే నిజమైన ఐశ్వర్యము. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నము విహరతే. ఇక్కడ బ్రహ్మ విష్ణువులతో ఈర్ష్య అంటే భౌతికమైనటువంటి సపత్న అంటే పోటీ పడ్డం. ఈర్ష్య అంటే భౌతికమైన పోటీ కాదు. బ్రహ్మ అంటే సృష్టి, విష్ణు అంటే స్థితికారకులైనటువంటి దేవుళ్లతో సమానమైన స్థానాన్ని సాధకుడు అంతరంగంలో చేరుకుంటాడని అర్థం. ఈ 2 శక్తులు ఏకమైనప్పుడు అంటే జ్ఞానశక్తి, వైరాగ్య సంపద కలిసినప్పుడు సాధకుడు సృష్టి రహస్యాలను దాటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటటువంటి స్థితిలను అధిగమించి పరమాత్మతో మమైకమవుతాడు. సరస్వతి తత్వం అంటే ఏమిటి? రోజు మనం ఉపనిషత్తులలో నేర్చుకుంటున్నటువంటి జ్ఞానగంగా, అదే సరస్వతి తత్వం. మిగతాదేదైనా సరే అపరావిద్య, ఇదే పరావిద్య. లక్ష్మీతత్వం భగవద్గీతలో చెప్పబడినటువంటి దైవీ సంపద. క్షమ, దయ, అహింస, వైరాగ్యం, శాంతి, దాంతి, ఉపరతి, తితిక్ష,
శ్రద్ధ, సమాధానం ఉన్నాయి కదా. ఈ దైవీ సంపద అంతా నిజమైనటువంటి లక్ష్మి. ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయో, అంటే ఇటు జ్ఞాన సంపద, అటు వైరాగ్య సంపద ఉంటాయో, వాళ్లకు ఆత్మదర్శనం, జీవన్ముక్తి తథ్యం. రసయతి రసం త్వద్భజనవాన్. త్వద్భజనవాన్, ఈ రమ్యమైన రూపంతో రతీదేవి పాతివ్రత్యాన్ని చలింపజేస్తాడు. అంటే స్థూలంగా మన్మథుని కంటే అందగాడవుతాడు, మన్మథుని మించిన వాడవుతాడు. మన్మథుడికి శరీరం లేదుగా, అనంగుడు కదా. అంటే ఈయన కూడా దేహభావం పోయిన వాళ్ళలో అత్యుత్తముడవుతాడు అని అర్థం. అనంగుడు అంటే శరీరభావం లేనివాడు మన్మథుడు. ఆయన కంటే మించిపోతాడంటే ఈయనకి శరీరభావం ఏ కోశానా 1% కూడా లేనివాడు. శారీరక సౌందర్యం కాదు, ఆత్మజ్ఞానం పొందినటువంటి సాధకుడు ముఖంలో ఉండేటటువంటి ఒక బ్రహ్మ వర్చస్సు అంటారే, ఓ ఆరా, అది ఆ వెలుగు కామవాసనలకు అతీతమైనది, ప్రలోభాలకు లోనమైనది. ప్రపంచంలోని అత్యుత్తమమైన ఆకర్షణలు కూడా ఆ యోగు యొక్క శాంతి ముందు చిన్నబోతాయి, వెలవెలబోతాయి. క్షపిత పశుపాశౌ వ్యతికర, బ్రేకింగ్ ద బాండ్స్. పశుపాశములను వ్యతికర క్షపిత, క్షపిత వ్యతికర, వాటిని తెంపుకొని వదిలించుకున్నవాడు. వేటిని? పశుపాశములు. ఎవరా పశువు? నేనే, అజ్ఞానావస్థలు. ఇప్పుడు జ్ఞానాన్ని పొందితే ఆ పశుపాశములన్నీ వ్యతికరమైపోయాయి, క్షపితమైపోయినాయి. జీవుడనే పశువును కట్టివేసే అజ్ఞానం అనే పాశాన్ని తెంచుకున్నటువంటి వాడు. అద్వైతంలో జీవుణ్ణి పశువు అంటారు. అందుకే పశుపతి, పశువులకు పతి ఆయన పశుపతి. అజ్ఞానమే పాశము, దేహమే నేను, కర్తృత్వభావము, ఇవే పాశాలు. అమ్మవారి భజన వలన, అంటే అమ్మవారితో మమైకత్వం చెందడం వలన ఈ బంధాలు పటాపంచలై పశుపతి, పశువు పశుపతిగా మారతాడు. పశువుగా ఇన్నాళ్ళు ఉన్నాడు. ఆ పశువుగా ఉన్నవాడు పశుత్వం పోయింది, పతిత్వం వచ్చింది, పశుపతి అయ్యాడు. రసయతి రసం త్వద్భజనవాన్. ప్రతిసారి ఆ మాటను అనువృత్తం చేసుకోవాలి. రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా. కామదహనం, మన్మథతత్వం. కాముడే అనంగుడు, ఆయన కంటే కూడా కామములు లేనివాడు, పూర్తిగా నిష్కాముడైన వాడు. బాహ్య ప్రపంచంపై ఉన్న ఆకర్షణ పూర్తిగా తొలగినవాడు. ఎలాగా? బ్రహ్మజ్ఞానంతో, కఠోరమైనటువంటి సాధనతో. అప్పుడేమిటవుతుంది? వర్చస్సు. రమ్యేణ వపుషా, బ్రహ్మవర్చస్సు. శారీరకమైనటువంటి అందం కాదు, మూనాళ ముచ్చట కాదు, నిరంతర బ్రహ్మవర్చస్సు, అంతర్గత ఆధ్యాత్మిక తేజస్సు. వేదాంతపరంగా రజోగుణ పతనాన్ని సూచిస్తుంది, విశుద్ధ సత్వాన్ని చాటుతుంది. ఆత్మజ్ఞాని దృష్టిలో భౌతిక కోరికలకు స్థానం లేదు. శారీరక సౌందర్యం సౌందర్యం కాదు, కఠోర సాధన వలన కలిగే ఆధ్యాత్మిక తేజస్సే రమ్యేణ వపుష. రసయతి రసం త్వద్భజనవాన్. పాశ విముక్తి మరియు జీవన్ముక్తి. ఎప్పుడైతే పాశ విముక్తియో అదే జీవన్ముక్తి, లిబరేషన్ ఫ్రమ్ బాండ్స్. పశువు మరియు పాశం. అజ్ఞానంతో బంధించబడిన జీవుడే పశువు. జీవుడిని సంసార చక్రంలో బంధించి పడేసే కట్లు, కనబడని కట్లు. ఆ సంఖ్యలు ఏమిటి? అవిద్య, కామ, కర్మ, ఫల, బీజ, వాసనలు, ఇవే పాశములు. ఉపనిషత్తు, ముండకోపనిషత్తులో చెప్పారు, నాట్స్ ఆఫ్ ద హార్ట్, హృదయ గ్రంథి. ఈ నాట్సే పాశాలకు మూలం. క్షపిత అంటే నశింపజేయబడినటువంటి జ్ఞానాగ్నిలో దహించబడ్డాయి, చిత్తశుద్ధి కలిగింది. తద్వారా ఆత్మజ్ఞానంతో అజ్ఞాన రూపమైన పాశాలు పటాపంచలవుతాయి, వ్యతికర అవుతాయి.
జీవన్ముక్తి. జీవన్యేవా అన్నారు. చెత్త కీలకమైనటువంటి పదం. జీవించి ఉండగానే, నాట్ పోస్తమస్లీ, మరణానంతరం విదేహముక్తి కాదు. ఇక్కడ జ్ఞానం కలగగానే ఫలము. కర్మకైతే ఇప్పుడు కర్మ చేస్తే 150 రోజుల తర్వాత పైరు పండుతుంది. ఈరోజు మనము మామిడి చెట్టు మామిడి నాటితే ఆ మామిడి మొక్క కాయలు కాసి పండవడానికి 5 ఏళ్ళు పడుతుంది. జ్ఞానం ఇన్స్టంటేనియస్ ఫలాన్ని ఇస్తుంది. అంటే ఎప్పటికప్పుడే అక్కడికక్కడే ఇస్తుంది. అదే జీవన్నేవా. మరణానంతరం విదేహముక్తి కాదు. దేహంతో ఉండగానే సంసార బంధాల నుంచి పూర్తిగా విడివడిన వాడై జీవన్ముక్తుడవుతాడు. శంకరులు వివేక చూడామణిలో ఒక చోట చెప్తారు, బంధం అనేది కేవలం భ్రమ, మిథ్య. నన్ను కట్టేశారు అనుకుంటున్నాను. ఎవరు కట్టారు? నన్ను ఎవరు కట్టలేదు. నేనే నా దేహ తాదాత్మ్యంతో బిఎంఐతో కలిసిపోవడం వలన కట్లు కట్టుకుంటున్నాను. ఇదంతా ఒక భ్రమ. ఈ భ్రమ నుంచి తొలగడమే ముక్తి అని సెలవిచ్చారు. రసయతి రసం త్వద్భజనవాన్. మూడవ పాదం. పశుపాశ వ్యతికర. పశుపాశ ఛేదన యంత్రం, దట్ గ్రేట్ సిజర్స్ విచ్ కట్స్ ఇట్. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర. అది సర్జరీ చేయాలి. ఆ మేజర్ సర్జరీ, అది మామూలు సర్జరీ కాదు. జీవాత్మగా ఎన్నాళ్ళు అఘోరిస్తున్నాడు. వీడి చుట్టూ అవిద్య లేక తమోగుణం చుట్టూ గట్టిగా ఆవరణ, స్వరూప జ్ఞానం నశించింది, అగ్రహణం అయిపోయింది. దాని వలన కామనలు పుట్టాయి. ఆ కామనల వలన రజోగుణం బాగా ఎక్కువయ్యి ఆ కామనల వలన కర్మలు చేశాడు. ఆ కర్మల వలన ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల వలన వాసనలు వచ్చాయి. అవి బీజాలు అయ్యాయి. ఆ బీజాలే నెక్స్ట్ జన్మకి కారణాలు అయ్యాయి. 3 లేయర్స్: అవిద్య, ఆచ్ఛాదన, గ్రహణం, కామములు, రజోగుణము, విక్షేపము. దాని వలన ఆ విక్షేపం వలన వచ్చినటువంటి ముఖ్యమైన లేయర్ ఏమిటి? బంధాలు. ఏమిటి కట్లు? అవిద్య, కామ, కర్మ, ఫల, బీజ, వాసన, జన్మలు. వాటిని దేవీ ఉపాసన, అహంగ్రహోపాసన. దేవియే నేననే ఉపాసన, దానిని దాటినటువంటి ఏకత్వ జ్ఞానము కలగగానే సర్జరీ అయిపోయింది. మేజర్ సర్జరీ. రోగం కుదిరింది. మానవుడు పశువు అనే సంసార చక్రంలో 3 బలమైన పాశాల చేత బంధించబడి ఉన్నాడు. దేవి అనుగ్రహము ఆ పాశాలను ఛేదిస్తుంది. ఇక్కడ అనుగ్రహం అంటే ఆమెను పూజించి అర్చించి ధ్యానించి దీపధూపాలతో పూజించడం అని కాదు. నేనంటూ వేరే లేను, అంతా చైతన్య స్వరూపమే, ఆ పరాశక్తియే అని తెలుసుకోవడమే ఇక్కడ అర్చన. ఈ బంధాలు తొలగిపోవడమే క్షపిత పశుపాశ వ్యతికర. రసయతి రసం త్వద్భజనవాన్. రసయతి రసం త్వద్భజనవాన్. పరానంద అనుభవం. పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. రసస్వరూపం. రస అంటే సార. రస మీన్స్ ఎసెన్స్. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ సాల్ట్? సాల్ట్నెస్. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ అగ్ని? దాహకత్వం. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రపంచం? బ్రహ్మ. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మీ? ఆత్మ. ఆత్మే బ్రహ్మ. అజ్ఞానంలో చూస్తే అది పాము, జ్ఞానంగా చూస్తే, జ్ఞానంతో చూస్తే ఆ ఏది పాము అంటున్నామో అదే త్రాడు. అజ్ఞానంతో చూస్తే అది ద్వైతమైనటువంటి మనస్సు. జ్ఞానంతో చూస్తే ద్వైతాన్ని విడనాడినటువంటి అమనీభావం పొందినటువంటి మనస్సు. మనోరూపమైనటువంటి ఆత్మ. అజ్ఞానంతో చూస్తే ఈ ప్రపంచము
ద్వైతము, బహుళము, నానాత్వము, అనేకము, రాగద్వేషాది సంకులము, మిశ్రితము, ద్వంద్వయుక్తము. జ్ఞానంతో చూస్తే అదే బ్రహ్మ. ఎక్కడికి వెళ్ళడం లేదు, ఏది చేయడం లేదు. నో డూయింగ్, నో గోయింగ్, నో స్పెండింగ్ మనీ, జస్ట్ బీయింగ్. దృష్టికోణంలో పరివర్తన నిన్న కూడా చెప్పారు ఆయన. కశ్చిద్ధీర కశ్చిద్ధీర కతిచన ధన్యా చిదానందలహరి. కతిచన ధన్యా కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్. అంటే అమనీభావాన్ని పొందగోరిన వాడై ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. అమనీభావంలో మనసు తన తాలూకా పని మానేసిందంటే, ద్వైతాన్ని చూడడం మానేస్తే అప్పుడు ఉండేది అద్వయ ఆత్మయే ప్రకాశిస్తుంది. అదే రసయతి రసం త్వద్భజనవాన్. ములంకాళ్ళ రసం కాదండి ఇది. రసం అంటే మామిడి పండు రసం, అంతకంటే కాదు. రసం అంటే సారం. రసోవై సహా. సహా అంటే బ్రహ్మము, బ్రహ్మమునకు ఇంకొక పేరు రసం, సారము, ఎసెన్స్, ఆధారము, ఆయతనము, సబ్స్ట్రేటం, అనుసూత్యం, ఏదైనా చెప్పండి, అన్నీ అదే. ఓకే. ఆధ్యాత్మిక తేజస్సు, బ్రహ్మవర్చస్సు, రతీదేవిని ఆకర్షించే సౌందర్యం లౌకికమైన శరీర ఆకర్షణ కాదు, అంతరాత్మ నుండి ప్రసరించేటటువంటి బ్రహ్మ తేజస్సు. సాక్షాత్ పరమాత్మ స్వరూపాన్ని దర్శించినటువంటి సాధకుని ముఖంలో వెలుగుతున్నటువంటి ఆ బ్రహ్మ వర్చస్సు. అదే ఇక్కడ పరానందాఖ్యం అన్నారు. పరానందాభిఖ్యం, లోకాతీత దివ్యత్వము. రసో వై సహా. వై అంటే నిశ్చయముగా, సహా తత్ ఆ పరబ్రహ్మము, ఆ పరశక్తి, రసః రసస్వరూపము, సారభూతము, సారము. పరమాత్మయే రసమని వర్ణించింది. ఆస్వాదించేది విషయ సుఖాల నుండి కలిగే రసం కాదండి. ఆత్మానందాన్ని ఆస్వాదిస్తున్నాడు. రసయతి అనడంలో ఆస్వాదిస్తున్నాడు, అనుభవైకంగా తెలుస్తున్నాడు. ఆత్మానందం అనుభవైక వేద్యం, ఇంద్రియ వేద్యం కాదు. నేలకి మీద పెట్ట బా ఎంత బాగుంది ఈనాటి రసం అన్నటువంటి రసము కాదది. ఇది ఆత్మైక వేద్యం, బ్రహ్మైక వేద్యం, అనుభవైక వేద్యం. అదే ఆత్మానందం. చిరంజీవన్ ఏవా. చిరం చాలా కాలం జీవించి ఉంటూనే పరానంద రసం, జీవించి ఉండగానే పరమానందం. చిరం అనే పదానికి చాలా కాలం అని చెప్పకుండా, చిరం అంటే అంతులేనటువంటి అనేటటువంటి అర్థాన్ని, చాలా ఎక్కువైన అనే అర్థాన్ని కూడా చిరం జీవన్నేవ రసయతి. చిరం రసం రసయతి అంటే అంతులేనటువంటి ఆ బ్రహ్మానందాన్ని, అఖండానందాన్ని, అఖండ బ్రహ్మానందాన్ని, అఖండాకార వృత్తిని, బ్రహ్మాకార వృత్తిని, ఆత్మకార వృత్తిని పొంది చిరం రసయతి రసం త్వద్భజనవాన్. జీవన్నేవా, ఎప్పుడు, నాట్ పోస్ట్యుమస్లీ, రైట్ నౌ అండ్ హియర్. ఇదే అద్వైత సిద్ధి. ఇదే అద్వైత అనుభూతి అనే గ్రంథం, అద్వైత సిద్ధి అనే గ్రంథం బోధిస్తున్నటువంటి. ఇక్కడే బ్రహ్మ జ్ఞానానుభవం, జీవన్ముక్తి, ఈ ఇంద్రియాలతో భోగించేటటువంటి ఆస్వాదనం రసము కాదిది, ఇంద్రియాతీతమైనటువంటి పరమానందం. క్షపిత పశుపాశవ్యతికరః జీవన్నేవ చిరం రసం రసయతి. పరానందాఖ్యం రసం చిరం రసయతి. తద్భజనవాన్ రసయతి రసం త్వద్భజనవాన్. చతుర్థ పాదం.
పరమానంద రసానుభూతి జీవన్ముక్త స్థితి పరమానందాభిక్యం రసయతే రసం త్వద్భజనవాన్. సాధారణమైనటువంటి అనాత్మలో ఉన్న జీవభావంలో ఉన్నవాడు అమనీభావం పొందకుండా మనసుని ద్వైతం వైపు చూపిస్తున్న వాడి పరిస్థితి అదిగో ఆ రెడ్ గ్రాఫ్లా ఉంటుంది, మీదకి కిందకి మీదకి కిందకి. రాగం ద్వేషం, ఇష్టం అనిష్టం, సుఖం దుఃఖం, నాది కాదు, ఉంది పోయింది, వస్తుంది రాదు, భయం అభయం, ఈ మధ్యలో కొట్టాడుకుంటూ ఉంటాడు. దాని పేరే ద్వైతం, ద్వంద్వం. ద్వంద్వాతీతమైనటువంటి స్థితియే అమనీభావం పొందినటువంటి మనసు. మనస్సే ద్వైతం రా. ఆ మనస్సే అమనీభావం పొందితే ద్వైతం లేదురా అంటూనే బోధించారు కదా. అమనీభావమైన మనస్సు అంటే ఇగో ఇది, ఇటువంటి స్థితిని చేరుకున్నటువంటి సాధకుని మనస్సు. అది రసయతి రసం త్వద్భజనవాన్ పరానందాభిఖ్యం చిరం రసయతి రసం త్వద్భజనవాన్. వెన్ జీవన్నేవ ద్వంద్వాల మధ్య ఊగిసలాడే సాధారణ మనస్సు యొక్క పరిమితమైన ఆనందాన్ని దాటి పశుపాశాలను ఛేదించుకొని స్థితప్రజ్ఞుడవుతాడు. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా, అంటే బాహ్యంలో ఉన్న గ్రాహ్య గ్రాహక భేదరూపమైన ద్వంద్వాన్ని దాటినవాడై నిర్గుణ పరబ్రహ్మతత్వంలోకి వెళతాడు. ఆస్వాదిస్తూ ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే రసయతి రసం త్వద్భజనవాన్. లౌకిక సుఖం పరమానందం. ఇంకొక చోట ఆయన అంటారు, ఆవగింజకి బ్రహ్మాండానికి ఉన్న పోలిక. బ్రహ్మానందానికి ఆవగింజతో ఏం పోలిక? లౌకిక సుఖము బాహ్య విషయాలపై ఆధారపడుతుంది. పరతంత్రము, మా అమ్మాయి ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, అది నాన్న అని పిలిచి కాళ్ళు పడితే నాకు ఎంతో హాయిగా ఉంది. యు ఆర్ డిపెండెంట్. ఎప్పుడు కొడుకునే అనక్కర్లే, కూతుర్ని కూడా చెప్పవచ్చు. పరానందం అంతర్లీయమైన ఆత్మ నుండి ఉద్భవిస్తుంది. ఇది బాహ్య విషయముల ప్రసక్తి లేదు. బాహ్య వస్తువుల అపేక్ష లేకుండా ఏ ఆనందమైతే ఉంటుందో అదే అఖండానందము. బాహ్య వస్తువు ఉంటేనే ఆనందం ఉంటే అది ఖండానందము లేక సుఖము. సుఖమునకు ఆపోజిట్ దుఃఖము, ఆనందానికి ఆపోజిట్ లేదు. ఎందుకు? అది స్వతంత్రంగా ఆత్మయందు జనించినటువంటి స్వప్రకాశ ఆనందం, నిరపేక్షిక ఆనందము, అఖండానందము. అఖండ ఉండాలి, బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్నే వర్ణించారు తైత్రీయోపనిషత్తు. మానుషానందం. అక్కడి నుంచి అలా స్టెప్స్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి ఆనందమట, అది బ్రహ్మానందం అనేటటువంటి సముద్రంలో ఓ బిందువుట. అది ఎవరు సంపాదించగలరు? శ్రోత్రియచ్చ అకామహతశ్చ, ఎవడైతే ఈ విధంగా ఉన్నాడో వాడికి అది ఇక్కడే లభిస్తుంది. పరిమితి, ఇంద్రియ సుఖాలు అశాశ్వతమైనవి, మూన్నాళ్ల ముచ్చట. తృప్తి ద్వారా విసుగు కలుగుతుంది. చూడండి, ఒక స్వీటే ఉంటుంది, ఒకటి ఇస్తారు బాగుంది, రెండు ఇస్తే పర్వాలేదు, మూడు ఇస్తే అబ్బో ఎక్కువైంది, నాలుగు వద్దు బాబాయ్ వస్తుంది. ఇంద్రియ సుఖాలు అలాంటివి. సర్వేంద్రియాణం జరయంతి తేజ, ఇంద్రియాలను జీర్ణం చేసి పారేస్తాయి. పరమానందం నిత్యం, అనంతం, స్వతంత్రం. ద్వైత అద్వైత విభజనలో సుఖంలో గ్రాహక గ్రాహ్య భేదం ఉంటుంది. పరమానందంలో అనుభవించేవాడే ఆనందం. ద్వైత సుఖంలో గ్రాహక గ్రాహ్యం,
ద్వైతం అంటే ఏమిటి? గ్రాహకుడు, సుఖాన్ని పొందేవాడు, గ్రాహ్యం, సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువు, దేన్ని పట్టుకున్నాడో అది సుఖం. వాడికి ఒకసారి శారీరక సుఖము, ఒకసారి టంగు సుఖము, ఒకసారి విజువల్ సుఖము, ఒకసారి శబ్ద సుఖము, ఏదో ఒక ఇంద్రియానికి చెందినటువంటి సుఖం. గ్రాహక గ్రాహ్య భేదం ఉంటుంది. పరమానందంలో గ్రాహకుడు, గ్రాహ్యము, ఆ గ్రహణము అనేటట్టు పట్టుకోవడం అనే క్రియ మూడు లేవు. మూడు ఒక్కటే. అనుభవించేవాడే ఆనందము. ఆనందో బ్రహ్మ అంటే ఆనందము, ఆనంద ఏవ బ్రహ్మ. రూపకం, రూపకం అనేటటువంటి కర్మధారే ఆనందో బ్రహ్మ. ప్రభావం ఏమిటి? లౌకిక సుఖము మరింత విక్షేపానికి దారితీస్తుంది. పొందినప్పుడు ఆనందంగా ఉంటుంది, సాగినప్పుడు జల్సాగా ఉంటుంది, బాగా హాయిగా ఉంటుంది, ఖుషీగా ఉంటుంది. పోతే ఏడుపు వస్తుంది, ఇంకా ఉంటే ఉంటే ఇంకా కావాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ లౌకిక సుఖాలకు అంతరాయం కలిగిందో క్రోధం, లౌకిక సుఖాలు తీరుతూ ఉంటే లోభం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనౌ మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. అమనీభావము పరానందానికి, పరమశాంతికి మూలము. ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ రసయతి రసం త్వద్భజనవాన్. పశుపాశము అంటే హృదయ గ్రంథి. వేదాంతంలో దానినే హృదయ గ్రంథి అంటారు. ఈ పాశాలే గ్రంథులు. దేహాభిమానము, అజ్ఞానము అని అర్థం. హృదయ గ్రంథి ఏమిటి? ఆ జడాన్ని చిత్తుతో కన్ఫ్యూజ్ అయిపోవడం, జడంలో ఫిక్స్ అయిపోవడం, అదే హృదయ గ్రంథి. బ్రహ్మభూత అంటే బ్రహ్మభూతుడవుతాడు అంటే విధిహరి సపత్న. విష్ణువు ఆ బ్రహ్మదేవుడు కంటికి ఈక్వల్ అవుతాడు, వాళ్ళతో పోటీ పడతాడు అంటే బ్రహ్మభూతుడు అవుతాడు. ప్రపంచిక హోదాల కంటే ఆత్మస్థితి మిన్న. రసోవై సహా, సహా అంటే పరబ్రహ్మము, వై నిశ్చయంగా, రసహ అదే సకల జగత్తుకు, సకల వ్యష్టి సమష్టిలకు సారము. అదే బ్రహ్మ, అదే పరమానంద రసము. ఆత్మసుఖం అనేది అఖండానందము, నిరంతర ప్రవాహము, నైరంత్రిక ఆత్మనిష్ట. జీవన్ముక్త చిరం జీవన్యేవ, జీవన్యేవ జీవించి ఉండగానే చిరం రసానందం అనుభవిస్తాడు. రసయతి రసం త్వద్భజనవాన్. వేదాంత ప్రమాణాల సమన్వయం. తద్భజనవాన్ అహంగ్రహోపాసన, నిధిధ్యాసన ఉపాసన ఆల్మోస్ట్ నిధిధ్యాసనతో సమానం. అహంగ్రహోపాసన అది దాటిన స్థితి ద్వైతం లేదు, నిధిధ్యాసన ఏకత్వం. భగవద్గీత 9:22. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. విధిహరి సపత్న గుణాతీత స్థితి, ఈశ్వర సామీప్యం అంటే ఈ మూడు గుణాలను, మూడు అవస్థలను, మూడు ప్రపంచాలను, మూడు దేహాలను దాటినటువంటి స్థితి. ఇదే వివేక చూడమని భగవద్గీత చెప్తున్నాయి. క్షపిత పశుపాశ అవిద్యాచ్ఛేదం, హృదయ గ్రంథి విచ్ఛేదం. ముండకోపనిషత్తు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. కఠోపనిషత్తు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. జీవన్నేవా జీవన్ముక్తి, లిబరేషన్ వైల్ అలైవ్. జీవన్ముక్తి వివేకం అని ఒక పుస్తకం రాశారు. జీవన్ముక్తి వివేక బుక్, విద్యారణ్య స్వామి వారి.
ఈ అనుభూతి ప్రకాశం రాశారే, పంచదశి రాశారే, 108 ఉపనిషత్తులకు భాష్యం రాశారే, ఆ మహానుభావుని యొక్క జీవన్ జీవన్ముక్తి వివేక అనే పుస్తకం జీవన్నేవ ముక్తి ఎలా తెచ్చుకోవాలో చూపిస్తుంది. పరానందం, పరమానందం, బ్రహ్మానందం, రసస్వరూపం, రసోవై సహా. తైత్రీయోపనిషత్తు రసోవై సహా అంటోంది తైత్రీయోపనిషత్తు. రసం హి ఏవ అయం. అయం అంటే ఈ పరమాత్మ. రసో హి ఏవ అయం లబ్ధ్వా, దీనిని పొందినవాడు ఆనందీ భవతి, పరమానందుడు కలిగి ఉంటాడు. పరమాత్మ ఒక రసము. రసాన్ని రుచి చూడడం అంటే నిజమైన పరమానందాన్ని అనుభవంతో తెలుసుకోవడమే. రసయతి రసం పద్యము ఉపనిషత్తు వాక్యాన్ని ప్రతిధ్వనిస్తుంది. అమ్మవారి తత్వమైన ఆ బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తున్నాడు. గీత ఏమంటుంది? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతాన్ ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మాం చ మరియు మాం నన్నే, యహా ఎవడైతే అవ్యభిచారేణ అనన్య భక్తి యోగేన సేవతే అంటే ఈ విధంగా నిధిధ్యాసనం చేస్తాడు. సహా అతడు గుణాన్ గుణములను సమతీత్య సమ్యక్ అతీత్య బాగుగా దాటి, ఏతాన్ గుణాన్ సమ్యక్ అతీత్య ఈ 3 గుణములను దాటి, అదేమిటి? క్షపిత పశుపాశవ్యతికర బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మ అవడానికి సమర్థుడవుతాడు. కల్పతే అంటే సమర్థుడవుతాడు. రసయతి రసం త్వద్భజనవాన్. త్రిగుణాలను దాటి బ్రహ్మభూతులవుతారు. పశుపాశం తెంచుకోవడం అంటే గీత చెప్పినటువంటి ఏతాన్ గుణాన్ సమతీత్యా, సమ్యక్ అతీత్య. రసయతి రసం త్వద్భజనవాన్. శృతి ప్రమాణాలు ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాం, ఎన్నైనా చెప్పుకోవచ్చు. తం దుదర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. తం దురదుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. ఆధ్యాత్మయోగేన అధిగమేన. ఆధ్యాత్మయోగం ద్వారానే అధిగమించాలి. దేవం మత్వా, ఆ పరమాత్మను తెలుసుకుని, మత్వా నాటకృత్వా ధీరో హర్షశోకౌ జహాతి, హర్షశోకాలను దాటుతాడు. క్షపిత పశుపాశ వ్యతికర తద్భజనవాన్. పరమానందాన్ని హృదయంలో దాగి ఉన్నటువంటి పురాణ పురుషుని పరాశక్తిని ఆధ్యాత్మయోగం ద్వారా తెలుసుకున్న ధీర హర్షశోకాలను ద్వంద్వాలను వదిలివేస్తాడు. అదే శ్లోకంలో పరానందం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరమాత్మ పరావరే, ఆ పరాశక్తిని దర్శించినప్పుడు హృదయ గ్రంథులు పాశాలు విడిపోతాయి. హృదయ గ్రంథి భిద్యతే సర్వ సంశయా ఛిద్యంతే. అస్య కర్మాణి సర్వాణి క్షీయంతే. వ్యపిత వ్యతికరిత పశుపాశ విక్షపిత పశుపాశ వ్యతికర. ఈ శ్లోకంలో క్షపిత పదము కర్మపాశాలను నాశనం చేస్తుంది. క్షీయంతే చాస్య కర్మాణి. భగవద్గీత. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇంకా శృతి ప్రమాణం. స్థిత ప్రజ్ఞో యతిరయం
యదానందమశ్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియ. వివేక చూడమని. బుద్ధిర్వినష్ట గళితా ప్రవృత్తి బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య ఇదం న జానే అప్యనిదం న జానే కిం వా కియద్వా. ఏం సుఖము, ఎంత సుఖము, సుఖమస్య పారం. వాచా వక్తుమసే వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం నా శక్యసే. నోటితో చెప్పలేను, మనసుతో ఊహించలేను. వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం నా శక్యతే. స్వానందామృతపూరపూరితపర బ్రహ్మాంబుధేర్ వైభవం. అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్ మే మను. మనస్సు ఏమిటైంది? పెద్ద సముద్రంలో పడినటువంటి ఒక వడగలి వాన పడింది, వడగళ్ళ వాన. ఆ వడగళ్ళు ఏ విధంగా సముద్రంలో ఇట్టే కరిగిపోతాయో, నా మనసు ఆ విధముగా లయమైంది. దీనినే జ్ఞానేన లయం. సమాధి సుషుప్తి వలన లయం కాదు, జ్ఞాన సాధనైన లయం, అమనీభావం పొందడమే ఇది. అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం. వార్షిక శిల, వడగళ్ళు రాయి. అంభోరాశి విశీర్ణం, అక్కడ పడి కరిగిపోయినటువంటి వార్షిక శిలాభావం భజన్మే మను. నా మనసు అలా అయిపోయింది, అమనీభావం పొందింది. యస్యాంశాంశలవే, దేని యొక్క అంశలవే, ఏ బిందువులో 1/4 పార్టు తెలిసినా విలీనమధునా ఆనందాత్మనా నిర్వృతం రసయతి రసం చిరం రసయతి రసం జీవన్నేవ త్వద్భజనవాన్. వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న శక్యతే. స్వానందామృతపూరపూరిత పరబ్రహ్మాంబుధేర్వైభవం. అంభోరాశి విశీర్ణ భావం భజన్మే మనో. యస్యాంశంశలవే విలీనమధునా ఆనందాత్మనా నిర్వృతం జీవన్నేవ సదా ముక్తః. జీవన్యేవ సదా ముక్తః కృతార్థః బ్రహ్మవిత్తమః. ఉపాధినాశాత్ బ్రహ్మైవ సన్. ఉపాధినాశాత్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మవిత్తమః. ఉపాధినాశాత్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. ఇవన్నీ వివేక చూడమని. ఒక్కొక్క శ్లోకం కూడా ఈ శ్లోకంలో చెప్పినటువంటి విధంగానే పూర్తి ఆత్మానందాన్ని కలిగించే శ్లోకాలు. మళ్ళీ రసయతి రసం త్వద్భజనవాన్. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ముండకోపనిషత్తు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. దేవుళ్లతో సమానంగా విహరించడం అంటే ఇదే. దైవీ సంపద్విమోక్షాయ. దైవీ సంపత్తి, అటువంటి దైవీ సంపత్తి, అదే సంపద, అదే లక్ష్మి, అది మోక్షానికి దారితీస్తుంది. వైరాగ్య బోధవు పురుషస్య పక్షిణౌ పక్ష. వైరాగ్యము బోధ అంటే సరస్వతి అండ్ లక్ష్మి. లక్ష్మి అంటే వైరాగ్య లక్ష్మి, బోధ అంటే జ్ఞానం. సరస్వతి పురుషస్య, పురుషుని యొక్క పక్షిణౌ రెక్కలు, పక్షౌ రెక్కల వంటి అంటే ఈ రెండు మోక్ష సామ్రాజ్యానికి ఎగిరించడానికి తోడ్పడేవే తప్ప ఇవి రెక్కలే. ఇంకా చేరాలి. పరాభక్తి, సౌందర్య లహరి,
శుద్ధ జ్ఞానం వివేక చూడమని. ఈ శుద్ధ జ్ఞానము పరాభక్తి సౌందర్య లహరి ఒకే మహాత్ముని ఝరి, ఈ రెండు కలిస్తే అద్వైత సిద్ధి, జీవన్ముక్తి. ఎవరైతే వివేక చూడమని 140 భాగాలుగాను, ఈ సౌందర్య లహరిని 115 భాగాలుగాను అధ్యయనం చేశారో వాళ్లకు జీవన్ముక్తి తథ్యం. వాటిని అధ్యయనం చేసి జీర్ణించుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. శంకర దృష్టిలో భక్తి జ్ఞానం రెండు వేర్వేరు పార్ట్స్ కావు. మొదటలో సగుణ రూపము మొదలైనటువంటి భక్తి సాధకుని మనస్సును విశుద్ధం చేస్తుంది, జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలిగిస్తుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు ఆ భక్తే నిర్గుణ జ్ఞాన పరబ్రహ్మ జ్ఞానంగా పరిణామం చెందుతుంది. క్రమేణా ఎప్పుడైతే జ్ఞానంలో స్థిరపడ్డాడో జీవన్నేవ చిరం రసయతి రసం త్వద్భజనవాన్. ఇదే 99వ శ్లోకం యొక్క అంతిమ సందేశం. సరస్వత్య లక్ష్మ్య సరస్వత్య లక్ష్మ్య విధిర్సపత్నో విహరతే రతే హి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. చిరం పరానందాభిఖ్యం చిరం రసం రసయతి త్వద్భజనవాన్. సౌందర్యలహరిలోని 99వ శ్లోకం సాధకుని ప్రయాణంలో శిఖరాగ్రం. కేవలం దేవి ప్రార్థన మాత్రమే కాదు, ఒక అద్వైత అనుభూతి మంత్రమే ఈ సౌందర్య లహరి. ఒక్కొక్క శ్లోకము ఒక మంత్రము. 100 శ్లోకాలతో కూర్చబడినటువంటి ఈ మంత్రాల మాల తారకోపాయం. అమ్మవారి అనన్య ఉపాసన వల్ల లౌకికమైన జ్ఞాన వైభవాలు సరస్వతి లక్ష్మి లభించడమే కాకుండా అంతిమంగా అవిద్య అనే మాయాపాశం ఛేదించబడుతుంది. దేవి అనుగ్రహం వలన కలిగే ఈ జ్ఞానోదయం సాధకుని జీవన్ముక్తిని చేస్తుంది. ఆ స్థితిలో సాధకుడు పొందే పరానందం కేవలం మాటలకు అందనిది. వాచవక్తుమశక్యమేవ మనసా మంతుం నా శక్యతే. అది అనుభవైకవేద్యమైనటువంటి బ్రహ్మానందం. ఈ విధముగా భగవత్పాదులు భక్తిని జ్ఞానంగా మార్చి జ్ఞానాన్ని పరమానందంగా మలచి మోక్షాన్ని మనకు 99 శ్లోకాలలో అందించారు. నిధిధ్యాసన. అందరూ నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఆల్రెడీ కళ్ళు మూసుకునే ఉండవచ్చు ఈ శ్లోకం అవుతున్నంతసేపు. బోధించేవారు, బోధించబడేది, వింటున్నవారు అనే వ్యత్యాసం లేని స్థితి. ఓం. ధ్యానంలో కూర్చున్నాం. మనల్ని కట్టివేస్తున్నటువంటి బంధాలు, భయం, కోపం, రాగం, ద్వేషం, కోరిక గమనించండి. ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ నా కల్పితమైనటువంటి మనసులో ముద్రితమైన మిథ్యయే. అమ్మవారి అనుగ్రహం అనే ఖడ్గంతో ఈ పాశాలను తెంచుకుంటున్నాను. బాహ్య రూపాల అందం కంటే లోపలున్న అంత సౌందర్యం, ఆత్మ సౌందర్యం మిన్న. ఆ కాంతి మన కణ కణంలో నిండుతున్నట్టు భావించుకుందాం. ఆ భావనయే బ్రహ్మవర్చస్సు, రసానుభూతి. మరి హృదయంలో ఒక అమృత ధార కురుస్తోంది, అదే పరానంద రసం. ఆ పరానంద రసాన్ని నిశ్చలంగా మీరు ఆస్వాదిస్తున్నారు. ఇది ఇంద్రియ సంబంధమైన సుఖముల వలె వచ్చిపోయేది కాదు. అఖండ నిరంతర ఆనందమే మీరు అనుభవిస్తున్నారు. అహం బ్రహ్మాస్మి, నేను పశువును కాను. 3 సార్లు చెప్పుకోండి. నేను పశువును కాను, నేను పశువును కాను. ఈ పాశాలతో నాకేం సంబంధము? నేను పాశబద్ధుడిని కాను. సాక్షాత్ పరమానంద స్వరూపము. ఆ స్వరూపంలో స్థిరపడండి. ఆ తరువాత ఓం నమో బ్రహ్మాదిభ్యో
బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. సర్వపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్.